నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్కు స్వాగతం. అంధకారం అవుతుందన్న ఆందోళన మత్స్యకారులను వెంటాడుతుంది. గంగమ్మ తల్లి ఒడిలో చేపల వేట సాగిస్తూ కుటుంబాలను ఈడ్చుకొస్తున్న జాలర్లు బతుకులపై దివీస్ భూతం తరుముకొస్తుంది. ఇది తొండంగి మండలంలోని మత్స్యకారుల దీనస్థితి. అంతా చేస్తామన్న దివీస్ మాట తిప్పింది. దివీస్ రసాయనిక వ్యర్థాలు సముద్రంలోకి మళ్లించే పైప్లైన్ పూర్తయితే సాగరంలో మత్స్య సంపద విధ్వంసమై దాని బతుకులు నాశనానికి దారితీస్తోందని భయాందోళనలో ఉన్న గంగపుత్రులు భవిష్యత్తుపై మదన పడుతున్నారు. ఈ నేపథ్యంలో అద్రపేట నుంచి చోడుపల్లిపేట వరకు గల మత్స్యకార గ్రామాలు ప్రజలు ఒకే మాటపై నిలిచి ఉద్యమించడానికి రెడీ అవుతున్నారు. చర్చలు, సంప్రదింపుల ద్వారా డిమాండ్లను సాధించుకునే ఉద్యమ ప్రణాళిక సిద్ధం చేసుకున్న జాలర్లు ఇవాళ కలెక్టరేట్కు వెళ్లి జిల్లా కలెక్టర్ను కలుసుకుని వినతి పత్రం అందజేశారు. తొండంగి మండల టీడీపీ అధ్యక్షుడు చొక్కా అప్పారావు, జిల్లా మత్స్యకార సంఘం అధ్యక్షుడు కోడా వెంకటరమణ ఆధ్వర్యంలో కలెక్టర్ను కలిసిన వారిలో చొక్కా కాశీ, సూరడ రాంబాబు, గంటా లక్ష్మణ్, చొక్కా జగన్నాథం, ముత్తి రమణ, ఎజ్జల రమణ, చేపల దేవుడు, మణికుమార్, ఏడుకొండలు తదితరులు ఉన్నారు.